ఓం శ్రీ క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమం చారిటబుల్ ట్రస్ట్, గోవిందరాయపల్లి, జ్ఞానానంద క్రియాయోగ మెడిటేషన్ సెంటర్, జీకేఎంసి ఛానల్, భక్తి సాధన సేవ. జై బ్రహ్మ జ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. హరి ఓం. దివ్యాత్మ స్వరూపులైన క్రియాయోగ ధ్యాన సాధకులకి నమస్కారం అండి. క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ జ్ఞానగిరి మహారాజ్ మన దగ్గరున్నారు. ఇప్పుడు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మొన్న పాత ఆశ్రమంలో శివలింగ ప్రతిష్ఠ ఘనంగా జరిగిందని విన్నాం. దాని విశేషం ఏమిటి గురుగారు? ఓం శ్రీ గురుభ్యో నమః. జీకేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం. ఓం. జూలై 10వ తేదీ మాకు దీక్షా గురువు దర్శనము జరిగిన రోజు. అది మాకు ఒక సెంటిమెంటు కనుక అది ఆ రోజు ఏకాదశి కూడా వచ్చింది కనుక ఆ రోజుని మనము పాతాశ్రమం అంటే నాకు అవినావ భావ సంబంధం ఉంది. ఎందుకంటే నేను భగవంతుడి కోసము ఏడ్చిన స్థలం, అది తపించిన స్థలం, పులకించిన స్థలం కనుక అది చాలా పరమ పవిత్రము నా దృష్టిలో. కనుక నేను భగవత్ విరహ వేదనతో ప్రహ్లాదుని ఊహించుకొని నా శరీరంలోకి ప్రహ్లాదుడే వచ్చిండనేది భక్తి తన్మయత్వంతో భగవంతుని కోసము అక్కడ భక్తి అటయోగ, రాజయోగ, మంత్రయోగ, లయయోగ, భక్తి యోగ అన్ని యోగాల్ని నేను సాధన చేసిన. అంటే భక్తిలో అభిషేకాలు, పూజలు, హోమాలు, భక్తి కోసం తన్మయం చేసిన, భగవంతుని కోసం కీర్తనలు రాసిన, ఏకతారతో రాత్రిపూట పాడుకున్న, సంవత్సరాల కొద్ది మౌనం పాటించిన, భగవంతుని కోసము 24 గంటలు ఏడ్చిన స్థలం, అది దైవ అనుభూతి కోసం పరితపించిన స్థలము. అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది, ఊరు వాళ్ళందరూ దర్శనం చేసుకుంటారు, ఉపయోగపడుతుంది అనేది. అందులో గురు దర్శనము జరిగిన ఆ రోజున ప్రతిష్ఠ చేస్తే బాగుంటుందని ప్రతిష్ఠ చేసి అక్కడ ఊరంతా కూడా అందరికీ చక్కగా భోజనాలు ఇక ఇవన్నీ ఏర్పాటు చేసి అంటే అభిషేక పూజలు అన్నీ జరిపినాము. శివలింగ ప్రతిష్ఠ చక్కగా జరిగింది. అన్నదానం, వస్త్రదానం జరిపారు జూలై 10వ తారీఖున. ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తారా గురుగారు? అంటే ఇంకా మా జీవితమే సేవ. అయితే ప్రతి అంటే అన్నదానం, వస్త్రదానము అంత ఊరంతా అందరికీ జరిగింది. ఇంకా అయితే జాతరకు కూడా ప్రతి సంవత్సరం కూడా మనం మజ్జిగ పంపిణీ, ఒక్కొక్కసారి వస్త్రాలు కూడా పంచడం జరుగుతుంది, ఒక్కొక్కసారి మజ్జిగ పంపిణీ ఇవన్నీ చేస్తుంటాము. అన్నదానము అనేది మనం రెగ్యులర్గా జరుపుతుంటాము. జూలై 10వ తేదీ కూడా మనము జరుపుతుంటాము. అయితే ఇక్కడ అన్నపూర్ణాదేవి అమృతాస్తమం అనే మన కార్యక్రమము తీసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మనము అంతటా కూడా మనము అంటే గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి అంతటా కూడా నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నాము. 2028 నాటికి 250 సెంటర్లలో ప్రతినిత్యము నిత్యాన్నదానము కేంద్రాలుగా వాటిని విరాజిల్లింపజేయాలి. అలాగే ప్రతినిత్యం అన్నదానం జరగాలనేది మా సంకల్పము. ఆకలి లేని సమాజాన్ని స్థాపించాలి. ఏ ఒక్క జీవి కూడా పస్తుల ఉండకూడదు. ఎందుకంటే అభాగ్యులకి కడుపు నింపడమే ఆ యొక్క అన్నపూర్ణాదేవి అమృతాస్తం యొక్క ఆశయము. ఇక ఇవన్నీ కూడా మన ఈ కార్యక్రమాల్లో అన్నదానాలు జరుగుతాయి. అలాగే ఆశ్రమంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. అలాగే అంతటా కూడా నిత్యం అన్నదానాలు, సేవా కార్యక్రమాలు అన్నీ మనవి జరుగుతుంటాయి. కనుక ఆ విధంగా మనం భవిష్యత్తులో ఈ కార్యక్రమాల్ని మరింత దేశ స్థాయిలో విస్తృతం చేస్తాం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వరకు జరుగుతున్నాయి కదా, ఆ దేశ స్థాయి భారతదేశం అంతటా కూడా ఈ సేవల్ని విస్తృతం చేస్తాం. అన్నపూర్ణాదేవి అమృతాస్తము అనే ఈ కార్యక్రమాన్ని మరింత అంటే మనం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు వ్యాప్తి చేస్తాము. 2028 నాటికి ఉగాది కల్లా మనము
250 సెంటర్లలో నిత్యాన్నదానం జరగాలి అని మా సంకల్పము. ఈ యొక్క కడు బీదలైన ఆకలి ఉన్న వాళ్ళ కడుపు నింపడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ఆశయము. ఇప్పుడు ఈ కార్యక్రమాలు, ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా మేము కుంభమేళలా అక్కడక్కడ అంతటా కూడా జరుపుతాం. ఎందుకంటే కుంభమేళలో ఇవన్నీ కూడా రెగ్యులర్గా మేము బండారాలు ఇవన్నీ జరుపుతుంటాము. అయితే ఒకటి ఏంటిదంటే, మీరు ఈ యొక్క ఎన్నో దైవానుభూతులు పొందిన స్థలము కనుక అక్కడ కూడా మన అన్నదానం చేయడం జరిగింది. అంతటా కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో విస్తృతం చేస్తాం. గురుగారు, మీరు యోగా డే రోజు బ్రహ్మ విద్య, యోగ విద్య గురించి ఒక తీర్మానం చేశారు. దాని భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నది? యోగ విద్య, బ్రహ్మ విద్య ఒక సిలబస్గా విద్యార్థులకు రావాలనేది మా జీవిత లక్ష్యం అండి. యోగా డే రోజు, అది పరమ పవిత్రమైన రోజు, తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క దేశ ప్రధానమంత్రి వర్యులకి మరియు ప్రతి రాష్ట్రంలో ఉండే విద్యాశాఖ మంత్రి వర్యులకి మరియు సంబంధిత అధికారులకి అందరికీ కూడా మెయిల్స్ చేయడం జరిగింది. త్వరలో వారి సమయాన్ని తీసుకొని త్వరలో వారిని కలవడం కూడా జరుగుతుంది. కలిసి కొంత విన్నవించి చర్చించడం కూడా జరుగుతుంది. అయితే మళ్ళీ అతి త్వరలో 108 మంది స్వాములతో వీటిపైన ఒక సమ్మేళనం చేయాలనుకున్నాం. సమ్మేళన కార్యక్రమము చేస్తాము. అయితే ఆ యొక్క స్వామీజీల అందరితో ఒక ఫోరం పెట్టాలనుకున్నాం. దీనికోసమే కేవలం యోగ విద్య, బ్రహ్మ విద్య పాఠ్యాంశంగా చేయటం కోసము దానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. ఒక పేరు చేసి ఒక ఫోరంని చేసి అందరి సహాయ సహకారాలతో చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. అయితే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు, అందరి సహాయ సహకారాలతోటి అయ్యేది. అయితే ఆ సమ్మేళనానికి కూడా మేము సంబంధిత మంత్రివర్యులని ఫోరం ఆధ్వర్యంలో దక్షిణ భారత్ మొత్తం కూడా ఒక 10 సభలు నిర్వహించాలని సంకల్పించినాను. రాజకీయ నాయకులని, విద్యావంతులని, మానవతావాదులని, సామాజికవేత్తలని, కులమతాలకు అతీతంగా ఉన్న మేధావులని అందరినీ కూడా ఈ సభలకి ఆహ్వానిస్తాము. బ్రహ్మ విద్య, యోగ విద్య యొక్క ఆవశ్యకతని వాళ్ళకి వివరించి పాఠ్యాంశంగా పెట్టుట కోసము మేము కృషి చేస్తాము. ఇది ఒక్కరితో సాధ్యమయ్యేది కాదు, అందరి సహాయ సహకారాలు తీసుకోవాలి. ఇది మా జీవిత యొక్క లక్ష్యం. గురుగారు, మీకు వీరందరి సహకారం లభిస్తే మీరు ఎలా దీన్ని విస్తృతపరుస్తారు? దానికి సంబంధించిన ఎలాంటి కార్యాచరణ మీ దగ్గర ఉన్నది గురుగారు? మనము ఈ యొక్క బ్రహ్మ విద్య, యోగ విద్య పాఠ్యాంశం కోసము బ్రహ్మజ్ఞాన భారత్ ఉచిత సభ్యత్వాలని ఇస్తున్నాం. అది మన ఆశ్రమంలో ప్రతి కార్యక్రమంలో ఇస్తున్నాం. తర్వాత G50 కార్యక్రమాలని మనము జిల్లాల వారీగా నిర్వహిస్తున్నాం కదా, అక్కడ కూడా ఉచిత మెంబర్షిప్ ఇస్తున్నాం. అలాగే ఇప్పుడు ఈ యొక్క 108 మంది స్వామీజీలతోటి ఒక కార్యక్రమం, అదే మనకు సమ్మేళనం చేస్తున్నాం కదా, వీటిపైన ప్రతి స్వామీజీ వాళ్ళ శిష్యులు, భక్తుల ద్వారా కూడా ఈ ఉచిత మెంబర్షిప్ వారికి అందిస్తాం. తర్వాత ఇది మేము ఈ యొక్క G50, ఈ యొక్క జ్ఞాన వివేక భారత్ అని ఈ స్కూళ్ళు, కాలేజీల్లో కూడా మేము క్లాసులు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా ఉచిత మెంబర్షిప్ ఇస్తున్నాము. ఇంకా దీన్ని విస్తృతపరుస్తాం. అలాగే అందరూ ఎంతోమంది పీఠాధిపతులని, స్వామీజీలని, గురూజీలని అందరినీ కలుస్తాము. వీటి యొక్క ఆవశ్యకతని వాళ్ళకి వివరించి వారి వారి భక్తులని, వారి వారి శిష్యులని కూడా ఈ మెంబర్షిప్, వారికి కూడా ఉచిత మెంబర్షిప్ అందజేస్తాము. దీనికోసము నేను చాలా ఊర్లు తిరగడం జరిగింది, అవగాహన కలిగించడం జరిగింది. స్కూల్, కాలేజీల్లో కూడా అవగాహన కలిగించడం జరిగింది. ఇంకా కూడా భారతదేశం అంతటా కూడా నేను తిరిగి ప్రజల్లో నేను అవగాహన కలిగిస్తాను. కనుక మొత్తము అందరికీ అవగాహన కలిగించి ఈ ఉచిత మెంబర్షిప్ అందజేస్తాము. తద్వారా మేము ప్రారంభంలో 1 కోటి అనుకున్నాం ఉచిత మెంబర్షిప్లు. 1 కోటి సరిపోదు, ఒక 5 కోట్ల వరకు దీన్ని మెంబర్షిప్ని చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎలాగైనా సరే మనం ఈ యొక్క యోగ విద్య, బ్రహ్మ విద్యని స్కూలు విద్యార్థులకి ఒక పాఠ్యాంశంగా పెట్టాలనేది మా జీవిత యొక్క ఆశయము, లక్ష్యము. ఇది సాధించిన దాకా, అంటే కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇది సాధించిన దాకా
నా యొక్క ఊపిరి కూడా పోదు. దీనికోసమే తీవ్ర కృషి చేసి సాధిస్తాను తప్పకుండా. ఆ యొక్క పరమేశ్వరుడి అనుగ్రహంతో, హిమాలయ గురువుల ఆశీర్వాదంతో, బాబాజీ మహారాజ్ యొక్క అనుగ్రహంతో తప్పకుండా ఇది సాధించి తీరుతాము. జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జ్ఞాన వివేక భారత్, జై అన్నపూర్ణాదేవి అమృతాస్తం, జై బ్రహ్మజ్ఞాన భారత్. సంతోషం. గురుగారు, ఈ గురు పౌర్ణమి మీరు ప్రతిసారి నిర్వహించే దానికన్నా భిన్నంగా నిర్వహిస్తున్నారని తెలిసింది. దీని ప్రత్యేకతలు ఏంటి గురుగారు? ఓహో, సినిమా వాళ్ళని పిలుస్తున్నామా? అంటే ఈ యొక్క అంటే కళాకారులు, కళ అనేది నిద్ర నుంచి మేలుకొల్పేదే కళ. ఇంతవరకు కళాకారుల గురించి చెప్పడం మర్చిపోయినాను కనుక నిద్ర నుంచి మేలుకొల్పేదే కళ. ఈ మనం నిర్వహించే ఈ మహత్తర కార్యక్రమము కోసము అందరి సహాయ సహకారాలు ఉండాలి. అయితే ఈ యొక్క గోవిందాయపల్లి ఆశ్రమంలో జరిగే ఈ గురు పౌర్ణమి వేడుకల ద్వారా నేను ఒక శంఖారావాన్ని పూరిస్తున్నాను. ఈ శంఖారావమే యోగ విద్య బ్రహ్మ విద్యకు తొలి అడుగు. అయితే ఈ సభ పేరు వచ్చేసి బ్రహ్మజ్ఞాన యోగ శంఖారావం. సంతోషం గురుగారు. అయితే దీనికి నాయకత్వం ఎవరు వహిస్తారు గురుగారు? అంటే ఈ యొక్క మా ఫోరంలో చర్చించి నిర్ణయిస్తాం. గురుగారు, ఇంత ఘనంగా గురు పౌర్ణమి నిర్వహించడం అనేది వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. అలాగే ఈ వాలంటీర్ సిస్టమ్ ఒకటి. అదేవిధంగా ఇంతకుముందు జీకేఎంసీ ఛానల్లో స్క్రోలింగ్ ఉండకపోయేది, ఇప్పుడు స్క్రోలింగ్ వేస్తున్నారు. దాని గురించి వివరించండి గురుగారు. బ్రహ్మజ్ఞాన యోగ శంఖారావము మనం జరిపే ఈ యొక్క గురు పౌర్ణమి వేడుకల కార్యక్రమం పేరు. అయితే ఈ బ్రహ్మజ్ఞాన యోగ శంఖారావానికి వాలంటరీ సర్వీస్కు వచ్చే ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా 27వ తేదీ ఉదయం వరకు మన గోవిందాయపల్లి ఆశ్రమానికి చేరుకోవాలండి. గతంలో అంటే మన క్రియాయోగ సాధకులకి మొదటి ప్రిఫరెన్స్ ఉంటుంది. సేవకు, వాలంటరీ సేవకు ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డ్స్ ఇస్తాం. వాలంటరీ ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదే, ఈశ్వరేచ్ఛతో, దాతల సహాయంతో జరిగిపోతుంది. అయితే ఇక స్క్రోలింగ్ అంటారా, అయితే కాల్స్ విపరీతంగా ఆశ్రమానికి చేస్తుంటారు. ఇవన్నీ డీటెయిల్స్ కోసం, అకౌంట్ డీటెయిల్స్, ఎలా దానం చేయాలనేది కూడా మీరు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఏదైనా సహాయం వృతభక్తితో చేస్తాము, ఏదైనా మేము దానికి సహకారంగా మేము ఉండాలన్నప్పుడు విపరీత కాల్స్ వస్తున్నాయని దీనికి పరిష్కారం ఏంటని నేను ఆలోచిస్తూ ప్రముఖ దేవస్థానాల యొక్క ఈవోలని, ప్రముఖులని మన దగ్గర క్లాస్కి వచ్చిన రిటైర్డ్ వాళ్ళు ఉంటారు కదా, ఈవోలు, మన దగ్గర క్లాస్కి వచ్చినప్పుడు వారిని అడిగినప్పుడు నాకు చిన్న సలహా ఇచ్చారు. దాన్ని అమలు చేస్తున్నాను. అన్ని డీటెయిల్స్ ఇవ్వడం వలన అందరికీ ఇంకా ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. అయితే మన సంస్థకి వస్తు రూపంలో, ధన రూపంలో, డబ్బు రూపంలో, ఏ రూపంలో మనకు సహాయం అందినా ప్రతి చిన్న ఒక్క రూపాయికి కూడా రిసిప్ట్ ఇవ్వడం అనేది మొదటి నుంచి చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది. తప్పకుండా అందరికీ కూడా రిసిప్ట్ ఇస్తాము, 10 బిల్ కూడా ఇస్తాము. అది మన బాధ్యత. వెబ్సైట్లో విన్నారు కదండి, మన గురువుగారు చెప్పినటువంటి బ్రహ్మజ్ఞాన యోగ శంఖారావం అనే పేరుతో నిర్వహించబోతున్నారు ఘనంగా గురు పౌర్ణమి కార్యక్రమాలు. అలాగే భవిష్యత్తులో నిర్వహించబోయేటటువంటి సభలు, సమ్మేళనాలు, బ్రహ్మ విద్య, యోగ విద్య పాఠ్యాంశంగా వచ్చేంత వరకు గురువుగారు కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిర్విరామంగా కృషి చేస్తారని శపథం చేశారు. గురువుగారికి చాలా సంతోషం, ధన్యవాదాలు, నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం